అయ్యామంటే దీనికి ఒక మహత్తర కార్యక్రమం నిర్వహించడం కోసం మనందరం కూడా ఇక్కడికి వచ్చి సమావేశం అయ్యాము. ఆ కార్యక్రమం ఏంటి అంటే యోగాంధ్ర 2025. ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి సంకల్పం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని 21 రోజులుగా రైలు పగళ్ళు శ్రమిస్తూ ఈ రోజు వరకు తీసుకొచ్చారు. ఇంకా మనకి 2 రోజులు మాత్రమే గడువు ఉంది. ఆ 2 రోజుల్లో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలిగితే మనందరి పేర్లు కూడా చిరకాలం గుర్తుండేలా గిన్నీస్ రికార్డులో నమోదవుతాయని చెప్పడంలో ఏ రకమైన సందేహం కూడా లేదు. ఈ కార్యక్రమానికి మనం చేయాల్సిందల్లా ఒక్కటే, మనం ఆరోగ్యంగా ఉంటూ మిగిలిన వాళ్ళని ఆరోగ్యంగా ఉంచటం. అంటే ఏంటి? ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటకి అర్థాన్ని చేకూర్చటం. ఇది యోగాంధ్ర 2025. సార్ మీరు చెప్పినట్టు గత 21 రోజులుగా సెక్రటరీస్, ఆర్పీస్ అందరమీ కూడా కలిసికట్టుగా మరియు కార్యకర్తలు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దీనికి తగ్గట్టుగా మాకు జడ్సీ సార్ కానీ, సూపర్నెంట్ గారు కానీ, అలాగే మా ఏపీడీ గారు, మా సిఓ, మా అడ్మిన్స్, మొత్తం సెక్రటరీస్ అందరం కూడా కలిసికట్టుగా 21 రోజులుగా పనిచేస్తూనే ఉన్నాం. ప్రతి సచివాలయం నుంచి 600 మందిని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేశాము. అలాగే వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 20 డేస్ నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉన్నారు. వస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈవేళ మా సచివాలయంకి సుమారు ఒక 12-16 మంది సార్ మాకు యోగా రిజిస్ట్రేషన్ చేశారా, చేయించండి, మాకు యోగా రిజిస్ట్రేషన్ చెయ్యండి అని అన్నారంటే చూడండి ప్రతి ఒక్కరూ ఎంత యాక్టివ్గా ఉన్నారనేది మీకు చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను సార్. ఇలా మా ఒక్క సచివాలయంలో ఇది జరిగిందా అంటే కాదండి, ప్రతి సచివాలయంలోనూ కూడా ఇలానే జరుగుతుంది. నా ఫ్రెండ్స్ కానివ్వచ్చు, మా రిలేటివ్స్ కానీ అడుగుతున్నారు సార్ ఫోన్ చేసి యోగాంధ్ర రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, మేము దానికి ఎలా పార్టిసిపేట్ చేయాలి. ఆ విషయాన్ని మేము మా డ్యూటీ తరఫున కాకుండా మా పర్సనల్గా కూడా మేము తెలియజేస్తున్నాం. అలా నేను ఒక్కనే కాదు, మేము అందరం కూడా ఇలానే చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది అనటంలో ఏ రకమైన సందేహం కూడా లేదు సార్. డెఫినెట్గా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది. కావలిస్తే రేపు మీరు 21వ తారీఖున మీరే చూస్తారు ఎంత సక్సెస్ అవుతుంది అనేది. మనం చేయాల్సిందల్లా ఏమీ లేదండి, తెల్లవారి 4:30 గంటలకి అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శులకు, ఆర్పీలకు, మరొకసారి కార్యకర్తలకు తెలియజేసే విషయం ఏంటి అంటే తెల్లవారి 4:30 గంటలకు సచివాలయం దగ్గరికి ప్రతి ఒక్కరూ వచ్చేటట్టు చూసుకోండి. వాళ్ళు ప్రాపర్గా బస్ ఎక్కి పర్టికులర్ లొకేషన్కి వెళ్ళేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. ఆల్రెడీ ఈ విషయాలన్నింటినీ కూడా అందరికీ 21 రోజులుగా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరికీ తెలియజేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.